హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్. సో, ఓటింగ్ పోల్స్ ఓపెనింగ్ ట్రెండ్స్ అంటే అఫీషియల్‌గా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అసలు ఊహకు అందకుండా ఇక్కడేమైనా మాయాజాలం జరిగిందా? మైసభలో జరిగినట్లు అన్నట్టుంది ఓటింగ్ పరిస్థితి చూస్తే. కారణం ఏంటంటే హౌస్‌మేట్స్ అందరూ కలిసి ఒకరిని జాకిలెత్తి లేపేసారంతే. మనకు సిక్స్త్ సీజన్‌లో సారీ సెవెంత్ సీజన్‌లో రైతు బిడ్డని ఎలా లేపారో, ఇక్కడ కూడా అదే విధంగా జరిగిందండి. మరొక విషయం ఏంటంటే, సింపతికి మన తెలుగు ఆడియన్స్ కరిగిపోతారండి. ఇది వాస్తవం. అసలు ఫస్ట్ డేనే అతను చెప్పిన స్టోరీకి పడిపోయారు. తర్వాత మళ్ళా దాన్ని డ్రామా అనుకున్నారు. తర్వాత చూస్తే అతని పరిస్థితి మెంటల్లీగా, ఫిజికల్‌గా చాలా వీక్. అతను ఎవరో గాదు, ఏంటి, అసలు ఓటింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో, దానికంటే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో, ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే నిన్న అన్అఫిషియల్ పోల్స్‌లో విష్ణుప్రియ దూసుకుపోయింది. ఆమె చేసింది ఏమి లేకపోయినా, కానీ ఆమెకున్నటువంటి ఫ్యాన్ బేసు ఆమెను ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళింది. సో, మొన్న రాత్రేసినటువంటి ఎపిసోడ్స్ ఎప్పుడైతే చూసారు జనాలు, పైపెచ్చే లైవ్‌లో కూడా చూసారు. మణికంఠ ఆ ఏడవడం, ఆ బిహేవియరు, అతను ఫేకా కాదా అనేది పక్కన పెడితే, ఈ అతను పడిన వేదనకి, అతను పడిన ఏమంటారు, ఆ బాధకి తెలుగు ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోయారండి. అందుకంటే ఏమంటారు, మన మణికంఠ మాయాజాలం అంటారా? మణికంఠ సునామీ అంటారా? నేను ఏమైనా అనుకోండి. ఆ విధంగా ఓటింగ్ పడతా ఉంది. సో, రైతు బిడ్డకి ఎలా జరిగిందో సేమ్ అదే జరుగుతా ఉంది ఇప్పుడు కూడా. సో, ఇప్పుడు చూస్తే విష్ణుప్రియ 36% ఉన్నది 32కి పడిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళకి పెరిగాయి కాబట్టి. కానీ మణికంఠకి మన విష్ణుప్రియకి నియర్లీ ఒక 10, 12% డిఫరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు జస్ట్ 5% తేడాకొచ్చేసింది. చెప్పలేము. సాయంత్రంకి ఏమైనా ఓవర్‌టేక్ చేస్తాడేమో చూడాలి మరి. సో, 32 ఉంటే మణికంఠకి 23-24% ఉంది. తర్వాత పృథ్వీరాజ్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. 11-12%. సో, అతను కూడా గే యాటిట్యూడ్ ప్రకారం ఈ 4 రోజులు ఏమి తెలీదు కదా! గేమ్స్ పరంగా కావచ్చు, యాటిట్యూడ్ మాట్లాడే విధానం బట్టి ఓటింగ్ పడతనే ఉంది. తర్వాత సోనియా లాజిక్‌గా మాట్లాడినా కొద్దిగా ఆ యాటిట్యూడ్ అనేది ఆమెకు మైనస్‌గా మారింది. ఆమెకైతే 10-11% పడతా ఉంది. ఇక శేఖర్ భాష ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బేబక్క వీళ్ళిద్దరూ చాలా అంచనాలతో లోపలికి రావడం జరిగింది బిగ్ బాస్ హౌస్‌లోకి. కాకపోతే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ సరిగ్గా లేనందువల్ల వీళ్ళిద్దరు చివరి స్థానాల్లో శేఖర్ భాష తర్వాత బేబక్ ఉన్నారు. శేఖర్ భాషకైతే 9-10 ఉంటే బేబక్‌కి 8-9% పడతా ఉంది. సో, ఇది సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.